ఇప్పుడు సభకు వచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఈరోజు ఈ వరంగల్లో జరుగుతున్నటువంటి సభను చూస్తే గతంలో ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఈ సభ ఏర్పాటు జరిగిన ఇక్కడ వచ్చినటువంటి జనాలను కానీ అదేవిధంగా వాహనాలను కానీ చూసినట్టయితే ప్రపంచమే అబ్బురపడే విధంగా ఈరోజు కేసీఆర్ గారి సారథ్యంలో ఈ సభ జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాక్షస పాలనకు వ్యతిరేకంగా ఈ ప్రజలంతా కూడా ఇక్కడికి విచ్చేసి కేసీఆర్ గారు రావాలి, మమ్మల్ని ఆదుకోవాలి, ఈ కాంగ్రెస్ పాలనను అంతం చేయాలి, వీలైనంత తొందరగా కేసీఆర్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరే విధంగా అభివృద్ధి పదం వైపు ముందుకు తీసుకుపోవాలని ప్రజలంతా కోరుకుంటా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జనాలను బట్టి చూస్తే వచ్చేసారి మరి కేసీఆర్ గెలుస్తారని 100% కేసీఆర్ గారిదే విజయం. దీన్ని అడ్డుకునేవాడు ఎవ్వడు కూడా ఇక్కడ లేడు, అది ఆల్రెడీ ఖాయమైపోయింది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. వద్దురా నాయనా, వద్దురా నాయనా. మేము కోలాడ నుంచి స్వచ్ఛందంగా వచ్చాం. మా తెలంగాణ కేంద్రం వేసుకొని మేము అందరూ స్వచ్ఛందంగా వచ్చాం. ఎవరు కూడా ఇప్పుడు డబ్బులకి రాలేదు, అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారు. ఈసారి కేసీఆర్ గారు తప్పకుండా సీఎం అవుతారు, సీఎం అయి తీరుతారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై జై కేసీఆర్. మాది వాజేడు మండలం ములుగు డిస్టిక్ నుండి వచ్చాం. కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం మంటలో కలిసింది. అట్లాగే ఈ రజతోత్సవ సభకు 25వ రజతోత్సవ సభకు 50 మంది ప్రజలు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలను మంటగలపడం కోసం ఈ భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మనం ఏ విధంగా పోవాలి, ఎట్లా చేయాలి, ప్రజలకు ఏ విధంగా మనం చేరుకోవాలనేది ఈ యొక్క పార్టీ యొక్క ఉద్దేశం. అలాగే కేసీఆర్ గారు వచ్చి ఈ ప్రజలను ఉద్దేశించి రానున్న కాలంలో మనం పార్టీని ఎలా తీసుకుపోవాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, మనం ఎట్లా చేస్తే ముందుకు పోతామనే దాని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మేము వాజేడు మండలం నుండి చాలామంది వచ్చాం. మేము ఈ సభను వీక్షించి ఇక్కడ ఏం ఉద్దేశిస్తారో దాన్ని కూడా మా ప్రజలకు తెలియజేస్తాం. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మొత్తం కూడా ఏం చేయలేకపోయింది. అదేవిధంగా రానున్న కాలంలో ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క ఓటర్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. జై తెలంగాణ, జై బీఆర్ఎస్. ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ సభకు వచ్చారు? సభ బాగా అనిపిస్తుంది ఈ సభకు. ఎందుకంటే కేసీఆర్ కోసం రావాల్సి వచ్చింది. ఇప్పుడు చేసే పనుల గురించి కేసీఆర్ సిద్ధాంతం ఏంటంటే ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడది, రైతు రాజ్యం బాగుపడది అనే సిద్ధాంతంగా కేసీఆర్ది ప్రభుత్వం అంటే నడిచేది. ఇక దాన్ని బట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బట్టి కేసీఆర్ కోసం రావాలని చూడాలని వచ్చినాం. మొత్తం మీద కేసీఆర్ గురించి ఏం చెప్తారు? కేసీఆర్ గురించి కేసీఆర్ మంచి పనులు చేసిండు కాదే. పక్షపాతి ప్రపంచంలో నెంబర్ 1 సీఎం కేసీఆర్. ఇంతమంది సీఎం 40 సంవత్సరాలు ఎవరు చేయలేరు. ఇది 100% ఎవరన్నా చెప్పండి. 40 సంవత్సరాలలో ఏ సీఎం చేయలేడు. వైఎస్ఆర్ రాజశేఖర చేయలేడు, ఎన్టీ రామారావు చేయలేడు, చంద్రబాబు నాయుడు చేయలేడు. ఓన్లీ తెలంగాణకు చేసింది కేసీఆర్. 100%. మేము వారం రోజుల నుంచి కేసీఆర్ కొత్త పాదయాత్ర చేసి జైరాబాద్ డిస్టిక్ నుంచి వస్తున్నాం. జైల సంఘం నుంచి ఇక్కడ వరకు పాదయాత్ర చేసి వచ్చినాం. ఇలాంటి సీఎం మనం కోల్పోయినాం. అలాంటి మళ్ళీ మనం 3 సంవత్సరాల తర్వాత 100% 100% ఓట్ల మేజర్తో గెలిపించి మళ్ళీ సీఎం కేసీఆర్ చేసుకోవాలని సంకల్పంతో వరంగల్ ఇక్కడ, జైరాబాద్, కర్ణాటక మహాబార్డర్ ఇక్కడ, ఆడికేరి ఇటు దాకా వచ్చినాం. మేము ఎందుకు వచ్చినాం? మన ఒక నాయకుడిని కోల్పోయినాం, ఒక దేవుడిని కోల్పోయినాం. ఇలాంటి నాయకుడు ఎవరు వచ్చిండు? ఇంత మంచిగా ఏ సీఎం చేసిండు? ఎవరు చేయలేరు. మన ఓన్లీ కేసీఆర్ చేసిండు. అందుకని మళ్ళీ మనం కేసీఆర్ను సీఎం చేసుకోవాలి. ఇది మన తెలంగాణ దమ్యంగా చూపించాలి. జై తెలంగాణ, జై కేసీఆర్. మాది ఖమ్మం జిల్లా అల్లిపురం గ్రామం నుంచి వచ్చామండి మేము. ఈ కేసీఆర్ గారి సభకి
ఈ రావడం అక్కడి నుంచి రావడం జరిగింది. ఈ సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు లేనటువంటి లోటు ఈ తెలంగాణకి ప్రతి వ్యక్తికి కూడా అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. మన ప్రాంతీయ పార్టీ అనేటువంటి మన టీఆర్ఎస్ పార్టీ, ఈ యొక్క పార్టీ సంవత్సరాల అంతకుముందు చేసిన 10 సంవత్సరాల్లో తెలంగాణను ఏ రకంగా అయితే అభివృద్ధి చేశారో ఈ సంవత్సరాల్లో మనం అంత దిగజారిపోవడం జరిగింది. కాబట్టి మన కేసీఆర్ గారు లేని లోటుని జనాలు తెలుసుకొని ఈరోజు తండోపతండాలుగా మన ఎలకతుర్తి సభకు రావడం జరిగిందండి. కాబట్టి మన కేసీఆర్ గారిని రానున్న కాలంలో మంచి మెజార్టీతో గెలిపించుకుంటేనే మనకి లైఫ్ ఉంటుంది. కానీ వేరే ఆంధ్ర వాళ్ళ చేతిలో మళ్ళీ కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణని ఆంధ్ర వాళ్ళ చేతిలోకి పెట్టినట్టయితే మన యొక్క పరిస్థితి మళ్ళా గమ్యగోచరంగా ఉంటుంది. ఆ యొక్క జనాలు కూడా తెలుసుకోవాలి, కేసీఆర్ గారు కష్టపడి తెచ్చినటువంటి తెలంగాణని 40-50 ఏళ్ళ నుంచి జరిగిన చరిత్ర ఇది. మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ సంవత్సరాల్లో చూసాము. అన్ని సబ్బండ వర్గాలు మొత్తం కూడా ఏ రకంగా అయితే ఇబ్బంది పడుతున్నాయో మనకి అర్థమవుతుంది. ఆ రోజు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ఇబ్బంది లేకుండా మనకి పరిపాలన అభివృద్ధి ఎలా జరిగింది, పరిపాలన ఎలా ఉంది, అన్ని సబ్బండ వర్గాలు కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. రైతులు కూడా చక్కగా హర్షించారు. మంచి పంటలు పండిన ఇబ్బంది లేకుండా కరెంటు కానీ ఏదైనా పర్ఫెక్ట్గా ఇచ్చారు. కానీ ఇంత సంవత్సరాల్లో ఈ రకమైన మార్పు వస్తుందని చెప్పి మేము అనుకోలేదు. జనాలు కూడా నమ్మి మోసపోయారు. మోసపోతే గోసపడతారని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా వీళ్ళు అనవసరంగా ఇవాళ కాలు జారామని చెప్పి బాధపడుతున్నారు. కాబట్టి కాలు జారిన తర్వాత బాధపడటం కన్నా ముందే ఉండాలి. కానీ ఈ యొక్క విషయాన్ని గుర్తించి నెక్స్ట్ మళ్ళీ మన కేసీఆర్ గారిని తీసుకొచ్చుకుంటే మనకి లైఫ్ ఉంటుంది తప్ప లేకపోతే లేదు అని చెప్పి నేను ఖమ్మం జిల్లా వాసిగా అల్లీపురం అబ్బూరి మంగారావు నా పేరు, నాకు ఉన్నటువంటి ఆవేదనను మీ ముందు వ్యక్తం చేయడం జరిగిందండి. ఇది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే. నమస్తే. అంజయ్ గౌడ్, కల్వకుర్తి కిలా. అవును, బ్రహ్మాండంగా అనిపిస్తుంది. అనుకున్న దానికంటే చాలా మంది చాలా ఎక్కువ వచ్చారు. ఈసారి కంపల్సరీ 100 సీట్లు వస్తాయి. కంపల్సరీ 100 సీట్లు 100కు 100 వస్తాయి. వాళ్ళు చేసిన హామీలన్నీ డబల్ హామీలు ఇచ్చి మోసపోయారు. జనం మళ్ళీ రిటర్న్ అవుతారు. అంతా 100 సీట్లు ఈజీగా వస్తాయి. ఈ సభ గురించి ఏంది, అనుకున్న దానికంటే జనం చాలా విపరీతంగా వచ్చారు. మనం బ్రహ్మాండంగా హర్షించవచ్చు. జై కేసీఆర్. కలకుర్తి సభ గురించి వచ్చినాం. కంపల్సరీ మళ్ళీ వస్తారు. ఆయన్ని భయపడే సర్పంచ్ ఎలక్షన్ పెడతాడు. ఇంకెట్లా రాడు, ఆయనకు తెలిసిపోయింది. ఆయనకి అవు దాని గురించి ఇంకా అందరూ చెప్పి కష్టపడి మొత్తం తెలిసిందే. ఇంకా చెప్పేది ఉంది. ఆయన అప్పటి నుంచి అవమానాలు పడుకుంటా ఏం చేసినాడు పడుకుంటా ఒక్కడే బయటికి వెళ్ళి తెచ్చిండు, రాష్ట్రం సాధించిండు. మేము కలవకుర్తికి వెళ్ళొచ్చును. సభ గురించి చెప్పాలంటే సభ బ్రహ్మాండంగా జరుగుతుంది. మళ్ళీ కేసీఆర్ మళ్ళీ సీఎం అయినట్టు కొడుతుంది మాకు. మళ్ళీ తప్పకుండా వస్తాడు. ఇప్పుడు సీఎం అయినట్టు కొడుతుంది మాకు. ఇప్పుడు సీఎం వచ్చిండు అన్నట్టు అనిపిస్తుంది మాకు. నమస్తే అన్న. నమస్తే. సో ఇప్పుడు సభకు వచ్చిన ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా మంచిగా అనిపిస్తుంది. కేసీఆర్ చేసే పనులకు చాలా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి 6 గ్యారెంటీలు చేయక ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఏం 6 గ్యారెంటీలు పూర్తి చేయడం లేదు. వాళ్ళు అట్లనే పెండింగ్ పెట్టుకుంటూ అట్లనే పోతుంది. ఈ తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా 10 సంవత్సరాలు మంచిగా నడిచింది. ఇప్పుడు అదే దాని కొరకే మళ్ళీ 6 గ్యారెంటీలు మొత్తం ఏది అమలు చేయాలని దాని కొరకే బహిరంగ సభ చేస్తుండని నా హామీ. సో 25 ఏళ్ళు అవుతుంది కదా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సో 25 ఏళ్ళుగా మీరు చూసింది ఏంటి బీఆర్ఎస్ పార్టీలో? ఏది తెలంగాణ తెచ్చిండు కదా కేసీఆర్, తెలంగాణ తీసుకొచ్చిండు. తెలంగాణ తీసుకొచ్చి 10 ఏళ్ళ పరిపాలన చేసి ఇప్పటికీ పబ్లిక్లో కూడా ఏది రైతులకు రైతు బంధు అని, వికలాంగుల పెన్షన్ అని, ప్రతి ఏది ఇన్సూరెన్స్ అని, రైతు బీమా ఇలాంటివి చేసి చాలా ఇప్పటివరకు అయితే రైతులకు కానీ ప్రజలకు కానీ అన్ని అనుకూలంగా చేసిండు. గవర్నమెంట్ కూడా మంచిగా నడిచింది అది. మరి ఈసారి వస్తారనుకుంటున్నాం మళ్ళీ కేసీఆర్ మళ్ళీ
100% కేసీఆర్ గారు వస్తారు మళ్ళీ.